ఎన్నికలు వస్తే చాలు టీడీపీ పార్టీలో ఎన్టీఆర్ పేరు బలంగా వినపడుతుంది. ఇప్పుడు కూడా ఎన్నికలు రావడంతో జూనియర్ ఎన్టీఆర్ పేరు బలంగా వినపడుతుంది. ఓవైపు ప్రజా వ్యతిరేకత, మరోవైపు పవన్ కళ్యాణ్. ఇది సరిపోనట్లు ఇప్పటికే పార్టీ నుంచి జంప్ అయిన పలువురు నేతల కారణంగా గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని తమ్ముళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటినన్నిటికీ తోడు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్లో తొలి దశలోనే పోలింగ్కు డేట్ ఫిక్స్ చేయడంతో తక్కువ వ్యవధిలోనే అన్ని పనులు పూర్తి చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. గడిచిన 15 ఏళ్లుగా చూస్తే ఏ రోజు కూడా తొలి దశలోనే 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగిన పరిస్థితి లేదు. అందుకు భిన్నంగా ఈసారి ఎన్నికలు జరగడం, అర్జెంటుగా ఎన్నికలు ఆలస్యంగా ఫలితాలు వెలువడుతున్న విచిత్రమైన ఎన్నికలుగా ఏపీ నేతలు అభివర్ణిస్తున్నారు. గట్టిగా నెల రోజులు కూడా వ్యవధి లేని వేళ టీడీపీ తరపున స్టార్ కంపెయినర్గా జూనియర్ ఎన్టీఆర్ను దింపాలని ఆ పార్టీకి చెందిన పలువురు అభ్యర్థులు కోరుతున్నట్లు తెలుస్తుంది. టికెట్ల కోసం అధినేతను ప్రసన్నం చేసుకున్న పలువురు అభ్యర్థులు ఇప్పుడు బాబు మీద తారక్ను ప్రచారానికి తీసుకురావాలన్న డిమాండ్ పెడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. గడిచిన కొంతకాలంగా టీడీపీకి దూరంగా తారక్ ఉంటున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన సోదరి సుహాసిని కుకట్పల్లి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన తారక్ రియాక్ట్ కూడా కాలేదు. అంతెందుకు తన తాత ఎన్టీఆర్ బయోపిక్ మీద కూడా ఆయన స్పందించలేదు కూడా. ఇలాంటి సమయంలో తారక్ను టీడీపీ ప్రచారం కోసం తీసుకురావాలంటూ ఏకంగా చంద్రబాబు మీద ఒత్తిడి పెరుగుతున్నట్లు చెబుతున్నారు విశ్లేషకులు. ఇప్పటికే అనేక సమస్యల్లో నిండా మునిగి తేలుతున్న చంద్రబాబుకు కొత్త సమస్య తెరపైకి తెస్తున్నట్లు తెలుస్తుంది. కమెడియన్ అలీ లాంటి వ్యక్తులు వైసీపీలో కంపెయినర్గా ముందుకు రావడంతో టీడీపీ నేతల్లో ఆసక్తి నెలకొంది. మనం కూడా మన జూనియర్ ఎన్టీఆర్ బాబును బరిలోకి దింపితే బాగుంటుందని టీడీపీ నేతలు భావిస్తున్నట్టు తెలుస్తుంది. కానీ చంద్రబాబుకు నోరు రావడం లేదట పిలవడానికి. ఎలాగో ఓడిపోయేదానికి ఇంత హంగామా ఎందుకులే స్వామి అంటూ జగన్ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం తెలిసాక చూడాలి చివరికి బాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.